సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను డీఆర్ఓ జె వెంకట్రావు ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఎన్నికలు, విభిన్న ప్రతిభావంతులు, బీసీ సంక్షేమం, విద్యాశాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, విభిన్న ప్రతిభావంతుల ఓటు హక్కు నమోదు వంటి అంశాలపై యాక్సెసిబుల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాలు అవసరమైన కనీస సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18,710 మంది విభిన్న ప్రతిభావంతుల ఓటర్లు ఉన్నారన్నారు. రానున్న సాధారణ ఎన్నికల నాటికి వీరి సంఖ్య ఇంకా పెరిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో విభిన్న ప్రతిభావంతుల ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు ప్రతి పోలింగ్ కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఓటు నమోదుపై విభిన్న ప్రతిభావంతులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి కె లల్లి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ యు రాజు, మనోవికాస కేంద్రం ప్రతినిధి ఎస్పీ రెడ్డి, శాంతివర్ధన ప్రత్యేక పాఠశాల ఆర్ వీరబాబు, జాతీయ అంధుల సమాఖ్య ప్రతినిధి పిహెచ్ సుబ్బారావు, ఎన్నికల విభాగం డిటిఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.